హాయ్ గాయ్స్, వెల్కమ్ టు శాండీ డైరీస్. ఈ హాట్ బాక్స్ చూడగానే మీకు డౌట్ రావాలి, ఎందుకక్క ఎన్ని దోశలు వేసి పెడుతున్నారని కదా. మీకు అందరికీ తెలుసు కదా మనకు హాస్టల్ ఉందని, దానికోసమనే ఆ దోశల ప్రిపరేషన్. ప్లెయిన్ దోశలు మనకు దిగవని మీకు అది ఆ విషయం కూడా తెలుసు అనుకుంటా. అందుకే ఈరోజు ఆకుకూర దోశ, ఎగ్ దోశ కాకుండా రెండు కలిపి ఒకే దోశలో కవర్ అయ్యేటట్టు ట్రై చేస్తున్నా. ఎట్లొస్తుంది ఏమని తెలియదు, ఫస్ట్ టైం ఇది ఈరోజే అనమాట వేస్తున్నా. ఫస్ట్ అయితే ఆకుకూరని పెనం మీద వేసుకొని కొంచెం ఆయిల్ వేసి జస్ట్ ఒక 30 సెకండ్స్ ఆకుకూర అట్లా మగ్గిన తర్వాత అప్పుడు దానిపైన పిండి వేసి జాగ్రత్తగా తిప్పండి. నార్మల్ దోశ తిప్పినట్టు తిరగదు. యాక్చువల్గా చిన్న గుంతల పెనాలు ఉంటాయి కదా, అందులో అయితే పర్ఫెక్ట్గా వస్తాయి. బట్ ఈ నాన్ స్టిక్ పెనంలో ఆకుకూర వేసిన తర్వాత అంత ఫాస్ట్గా తిప్పడానికి రాదు. దాని మీద ఒక గుడ్డు పగలగొట్టేసి రెండు వైపులా బాగా కాల్చుకున్న తర్వాత ఎర్రకారము పొడి వేసుకొని ఫైనల్గా ఇంకొంచెం నూనె వేసుకొని ఫినిషింగ్ టచ్ ఇస్తే ఉంటుంది గాయస్, నిజంగా వేరే లెవెల్. ఖచ్చితంగా ట్రై చేసి ఎట్లుందో నాకైతే కమెంట్స్లో పెట్టండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ శాండీ డైరీస్. పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేస్తే మన ఛానల్లో వీడియోస్ అన్నీ మీ వరకు వచ్చేస్తాయి. సీ యూ సూన్.